హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, మనకు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా, లో బడ్జెట్ లో మంచి ఇల్లు ఉంటే పెట్టండి అని. మీ అందరి కోసం ఈ రోజు ఈ వీడియోలో ఇల్లు అయితే తీసుకొచ్చానండి. చాలా మంచి బడ్జెట్ లో మనకి ఇల్లు అయితే ఉందండి. ఫ్రెండ్లీ బడ్జెట్ లో అయితే ఉంటుంది. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు కూర్చోండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్రైస్ అయితే చెప్తారు, ఇంటి ప్లానింగ్ ఎలా ఉందన్నది వీడియోలో క్లియర్ గా అయితే చెప్తానండి. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ అవుట్ సైడ్ ఇక్కడైతే కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు. లోపలైతే మనకు 2 బళ్ళు పెట్టే పార్కింగ్ ఏరియా అయితే ఉందండి. ఇది నార్త్ ఫేసింగ్ లో కట్టించిన 1 బిహెచ్కే హౌస్ అండి. మనకి ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 17x52 అండి. ఇది 100 గజాలు. ఇది సంచిలో చూస్తే 2 సెంట్లు అయితే వస్తుందండి. మనకి బిల్డింగ్ ఫ్రంట్ మెయిన్ డోర్ అయితే చూడొచ్చు. సీలింగ్ అటు వరకు అయితే ఇచ్చారండి. అలాగే మనకి నార్త్ వెస్ట్ లో ల్యాండింగ్ అయితే ఇచ్చారు. మనకి ఈస్ట్ వెబ్స్ వచ్చి 2 ఫీట్ అయితే ఇచ్చారు. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఏలూరు గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుందండి. ఫ్రంట్ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. లోపలికైతే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్, మనకి లోపల 2x4 వెట్ ఫర్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. ఇక్కడ యూజ్ అండ్ టైల్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. దీనివల్ల ఫ్లోర్ కి అయితే చాలా మంచి లుక్ అయితే వచ్చింది. మన మెయిన్ డోర్ తీసిన లోపలికి అంటాగానే హాల్ అయితే ఇచ్చారండి. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. మనకి చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఇల్లు అయితే ఉందండి. ఈ ఇల్లు కూడా చాలా మంచి లొకాలిటీలో అయితే ఉంది. ఫ్రెండ్స్, మనకి హాల్ పెద్దదిగా ఇచ్చారండి. సోఫా సెట్ అది కూడా బాగా సెట్ అవుతుంది. మనకి హాల్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే బెడ్రూమ్ అండ్ కిచెన్ అయితే ఇచ్చారు. లోపలికైతే వెళ్ళి చూద్దామండి. మనకి వెస్ట్ వైపుకి ఒక విండో అయితే ఇచ్చారు. లోపల విండోస్ అన్ని కూడా డబ్ల్యూపీసీ విండోస్ అయితే తీసుకున్నారండి. పక్కనే చిన్న చిన్న టాయ్స్ పెట్టుకుని చిన్న వాల్ డ్రాప్ అయితే చేయించారు. మనకి ఇక్కడ నార్త్ వైపు గోడకి అయితే టీవీ నెట్ అయితే చేయించారు. టీవీ నెట్ డిజైన్ అయితే బాగుందండి. ఈజీగా సోఫా సెట్ అది కూడా బాగా సెట్ అవుతుంది. కింద రిమోట్స్ అయి పెట్టుకున్నా కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. మనకి ఈస్ట్ వైపు కూడా డోర్ అయితే ఇచ్చారు. హాల్ అయితే చూడొచ్చండి, పెద్దదిగానే ఉంది. ఇంట్లో పూజా రూమ్ అయితే రాలేదండి. పూజా మందిర్ అయితే ఇచ్చారు. పూజా మందిర్ కూడా పెద్దదిగానే వచ్చిందండి. టోటల్ గా దీని గ్లాస్ వర్క్ అయితే చేయించారు. ఇక్కడ యూచ్ అండ్ డెక్లైన్ సీట్స్ కూడా బాగున్నాయండి. మరీ లో బడ్జెట్ లో వచ్చేస్తుందని వర్క్ ఎలా పడితే అలా కాకుండా మంచిగానే చేయించారండి. సోఫా సెట్ కూడా బాగా సెట్ అవుతుంది. హాల్ కూడా పెద్దదిగానే వచ్చిందండి. మనం ఈ హాల్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే రైట్ సైడ్ ఇక్కడ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. దీనికి ఆపోజిట్ లో ఒక విండో కూడా తీసుకున్నారండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. మనకు లోపల గుమ్మాలు గ్రానైట్ తో అయితే యూజ్ చేశారు. బెడ్రూమ్ దగ్గర యూజ్ చేసిన డోర్ డిజైన్ కూడా బాగుందండి. ఇక్కడ నాప్లాక్స్ యూజ్ చేశారు. బెడ్రూమ్ అయితే చూద్దామండి. మనకు బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. వెస్ట్ వైపు ఒక విండో అయితే తీసుకున్నారండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. సింపుల్ డిజైన్ లో ప్లెయిన్ డిజైన్ అయితే ఇచ్చారు. బెడ్రూమ్ లో సౌత్ వైపు గోడకైతే టోటల్ గా కబోర్డ్ అయితే తీసుకున్నాం. వాల్డ్రోబ్ డిజైన్ అయితే బాగుంది. ఇక్కడ యూచ్ అండ్ డెక్లైన్ సీట్స్ కూడా బాగున్నాయండి. మొత్తం బిల్డింగ్ లోపలంతా ఒకటే ప్యాటర్న్ లో మనకి సీట్స్ అయితే యూజ్ చేశారు. మ్యాటి ఫినిష్ తో సీట్స్ తీసుకున్నారండి. లోపల కూడా సిమెంట్ కబోర్డ్స్ తీసుకున్నారు. మనకి దీంట్లోనే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. వాష్రూమ్ కూడా చూద్దాం. మనకు వచ్చిన ఒక సింగిల్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. లోపల శానిటరీ కానీ ట్యాప్స్ కానీ అన్ని ఫిక్సింగ్ అయితే చేశారు. విండో ఎయిట్ వరకు మనకు వాల్ టైల్స్ అయితే యూజ్ చేస్తారండి. బెడ్రూమ్ కూడా పెద్దదిగానే వచ్చింది. మనకి ఇల్లు ఎక్కడ ఉందనేది అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ కొవ్వాడలో అయితే ఉంటుందండి. కొవ్వాడ మెయిన్ రోడ్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో అయితే ఇల్లు అయితే ఉంటుందండి. చాలా మంచి లొకాలిటీలు అయితే ఉంది. ఇంటి దగ్గర స్కూల్స్ కాలేజీలు కొంచెం దగ్గరలో ఉంటాయండి. మనకి జస్ట్ మెయిన్ రోడ్ కూడా ఒక 3 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్, మనం అలా స్ట్రైట్ గా కొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడ కిచెన్ అయితే ఇచ్చారు. పక్కనే వాషింగ్ మిషన్ పెట్టుకుని ఒక పాయింట్ అయితే ఇచ్చారండి. కిచెన్ లో యూజ్ అండ్ డెక్లమ్ సీట్స్ అయితే బాగున్నాయి. మనకి యూసే ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకి ఇది మాడ్యులర్ కిచెన్ చేయించారండి. కింద 3 బాస్కెట్స్ తీసుకున్నారు. బాస్కెట్స్ దగ్గర యూజ్ అండ్ హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. కిచెన్ లో యూజ్ అండ్ డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి. గ్లాస్ ఫినిష్ అయితే యూజ్ చేస్తే చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. చూడగానే మంచి లుక్ అయితే ఉందండి. గ్రైండర్ మిక్సీ పెట్టుకుని ఇక్కడ ప్లగ్ పాయింట్ అయితే ఇచ్చారు. మనకి ఈస్ట్ వైపు కదా స్టవ్ పాయింట్ అయితే ఇచ్చారండి. మనకి ఫ్రిడ్జ్ పెట్టుకునే పాయింట్ అయితే ఇచ్చారు. పక్కనే వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారని చెప్పాను కదా. సౌత్ వైపు కూడా ఒక డోర్ అయితే ఇచ్చారు. బయటకి అయితే వెళ్ళి చూద్దామండి. మనకు అవుట్ సైడ్ కూడా 2 అడుగులు స్పేస్ అయితే వదిలేరు. ప్లస్ ఇంకా మనం ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే ఇది 39 లక్షలు అయితే చెప్తున్నారండి. మళ్ళీ చెప్తాను చూడండి, 39 lakhs చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ అయితే కాదు, మాట్లాడుకుంటే ఇంకా తగ్గిస్తారండి. అలాగే ఇంటికి మనకి 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్, ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసిన తర్వాత హౌస్ కూడా కంపల్సరీ చెప్పండి. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. ఇలా ఇల్లులోనే కదండి, మీ కమర్షియల్ బిట్స్ కానీ ఓపెన్ ఫ్లాట్స్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ ఇలాంటి ఏమన్నా సరే మన ఛానల్లో ప్రమోట్ చేసి సేల్ అయితే చేస్తామండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కొని చూస్తున్నారు ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.